నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఎన్టీఆర్ చిత్రపటానికి, అదేవిధంగా స్టేట్ బ్యాంక్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సినీ రాజకీయ రంగాలలో తనదైన ముద్రను వేసి ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న తెలుగు తేజం నందమూరి తారక రామారావు అని అన్నారు. పెన్షన్, ఉచిత ఇల్లు తదితర పథకాలతో దేశ రాజకీయాల్లో దిక్సూచిగా మారిన మహానాయకుడు అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ల నాయకత్వంలో ప్రపంచమంతా టీడీపీని అభిమానిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆ మహనీయుని ఆదర్శంగా మనమంతా ముందుకు పోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు మత్సా నాగబాబు, పిల్లి గణేశ్వరరావు, మల్లిపూడి గణేశ్వరరావు, ఉంగరాల రాంబాబు, షేక్ ఇబ్రహీం, చుండ్రు అగస్తరాజు, మందపల్లి దొరబాబు, కొవ్వాడ అప్పన్నబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగువారి అందాల అభిమాన నటుడు, మరి సినీ రాజకీయ రంగాన్ని శాసించినటువంటి అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క 30వ వర్ధంతి. అన్ని యొక్క పాత్రలో జీవించి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలుచుకున్నటువంటి మహోన్నతుడు అన్న నందమూరి తారక రామారావు గారు మరి రాజకీయ రంగం ప్రవేశించి తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టారు అని తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రపంచంలోనే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన వచ్చిన వెంటనే ఎక్కడా కూడా వెనకంజ వేయకుండా భారతదేశంలోనే అప్పుడు మొదలవున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్ గాని, సొంత ఇల్లు కట్టుకోవడానికి అవసరం లోన్లు గాని, ఆడవారికి ఆస్తిలో సమాన హక్కు గాని, రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్, అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహోన్నతుడు ఈవేళ నందమూరి తారక రామారావు గారి యొక్క అమృత హస్తాలతో ఈ తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. కాబట్టి ఎక్కడా కూడా 43వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఎక్కడా కూడా వెనకంజ లేకుండా మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ భారతదేశాన్నే శాసిస్తుందంటే దానికి కారణం అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశీస్సులు అని చెప్పి మరి నేను భావిస్తూ, మరి ఆయన ఆధ్వర్యంలో ఆయన ఏర్పరిచిన పార్టీని వేళ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ గారు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారికి గుర్తింపు తీసుకొస్తూ మరి ముందుకు సాగుతున్న విషయం మన అందరికీ తెలుసు. అటువంటి మహోన్నతుడు స్థాపించిన పార్టీలో ఉండడం కూడా తెలుగుదేశం కార్యకర్తలుగా మనందరికీ గర్వకారణంగా తెలియజేస్తూ, ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమందరం కూడా ముందుకు పయనించాలని, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా మరింత అభివృద్ధి చెందాలని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.